ప్రపంచ సృష్టి కొనసాగుతున్న సమయంలో అసురులు రాక్షసులు తరచూ భూమి మీద అధికారం సాధించడానికి దేవతలను వేధించేవారు. అందులో ముఖ్యంగా మహిషాసురుడు అనే రాక్షసుడు అత్యంత క్రూరుడిగా ప్రసిద్ధి పొందాడు. బ్రహ్మదేవుని నుండి మహిషాసురుడు ఒక వరం పొందాడు, ఏ దేవుడు నన్ను సంహరించలేడు అని. ఈ వరం కారణంగా అతను మరింత గర్వంతో, అహంకారంతో దేవలోకాన్ని జయించి దేవతలందరినీ భూమి మీదికి పంపించాడు. దేవతలు విష్ణుమూర్తి, మహేశ్వరుడు, బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి తమ బాధను విన్నవించారు. అప్పుడు మహాశక్తి రూపమైన ఆదిపరాశక్తి అనగా దుర్గాదేవి దేవతల శక్తులను ఏకీకరించి అవతరించింది. ప్రతి దేవుడు తన ఆయుధాన్ని ఆమెకు ఇచ్చాడు. విష్ణువు నుంచి సుదర్శన చక్రం, శివుడు నుంచి త్రిశూలం, వాయుదేవుడు నుంచి ధ్వజం, ఇంద్రుడు నుంచి వజ్రాయుధం. అలా ఆమె మహాశక్తితో వెలుగొందుతూ సింహంపై అధిరోహించి యుద్ధానికి బయలుదేరింది. మహిషాసురుడు మహిషం, ఎద్దు రూపంలో యుద్ధం చేశాడు. ఎన్నో రూపాలు మార్చుకున్నా చివరికి దుర్గాదేవి తన త్రిశూలంతో అతని హృదయాన్ని ఛేదించి సంహరించింది. ఆ క్షణం నుంచి ఆమెను మహిషాసురమర్దిని అని పిలుస్తున్నారు. దుర్గాదేవి విజయాన్ని జరుపుకుంటూ దేవతలందరూ స్తుతులు అర్పించారు. ఈ సంఘటనను స్మరించుకునేలా మనం దసరా, నవరాత్రులు పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. నాతో కలిసి మంచి విషయాలు తెలుసుకుంటూ జీవితంలో మంచి మార్గంలో నడవడానికి మన ఛానల్ను ఫాలో అవ్వండి. ఇంకొంతమంది ఫ్రెండ్స్ను మనతో కలుపుకోవడానికి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.